తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఆ రోజే ప్రారంభిస్తారు. అలాగే ఈ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరబోతుంది. గత 6 నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూలై 14న 2.4 లక్షల కార్డులు నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చుతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 13,000 కోట్ల ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నామని పేర్కొన్నారు. జూలై 14న తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసే బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. త్వరలో రైల్వే శాఖ భారీ రిక్రూట్మెంట్ కు చేపట్టబోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. 2026 మార్చి 31 నాటికి 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తర్వాతి ఆర్థిక ఏడాదిలో కూడా మరో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఇండియన్ రైల్వే అతిపెద్ద నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ. ప్రతి ఏడాది రైల్వే రంగంలో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ అవుతూ ఉంటాయి. ఇక గత ఏడాది నవంబర్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 1.86 కోట్ల మందికి పైగా అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులు నిర్వహించాయి. 55,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యంతో 7 వేర్వేరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా ఈ పరీక్షలు జరిపాయి. 2024 నుంచి రైల్వే 1.8 లక్షల ఖాళీలను ప్రకటించింది. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 344 కోట్లను విడుదల చేసింది. ఇవాటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ చేయబోతున్నారు. 300 కోట్ల గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రుణాలను మంజూరు చేస్తూ ఉంది. దీనికి తోడు వడ్డీ లేని లోన్స్ ను ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. పురపాలక పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసి పంపుతున్నారు. మళ్లీ పథకం పునఃప్రారంభం కాబోతూ ఉండడంతో మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో మహిళా సంఘాల్లో కొత్త ఆశలు చిగురించాయి. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తూ ఉంది. సంఘంలోని సభ్యులు వివిధ వ్యాపారాలను చేసుకుంటూ ఆర్థికంగా మరింత బలోపేతమవుతూ ఉన్నారు. వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ సంఘాల్లోని సభ్యులు స్త్రీనిధి, ఇతర వ్యాపారాల అభివృద్ధి కోసం లోన్ తీసుకుని ఏదైనా అనివార్య కారణాలతో మరణిస్తే వారి రుణం 2 లక్షల లోపు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ విధానాన్ని బ్యాంకు లింకేజీ లోన్లను తీసుకున్న వారికి వర్తింపజేయబోతుంది.